ఒకడు ఒక స్వామీజీని ఇలా అడిగాడట. స్వామి, ఎందుకు స్వామి దేవుడు మానవ జీవితాలకి కష్టాలు పెడుతుంటారు? అందరి జీవితాలు ఎందుకు స్వామి ఒకేలా రాయడు అని చెప్పేసి అన్నాడట. దానికి ఈ స్వామీజీ అన్నాడట, నువ్వు ఒక సినిమాకి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత ఆ సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పేసుకున్నారు, పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అంతే, సినిమా అయిపోయింది. ఆ సినిమా నీకేమైనా నచ్చుతుందా అని చెప్పేసి అన్నాడంట. నచ్చదు స్వామి. అలాగే నువ్వు వెళ్ళిన ప్రతి సినిమా కూడా అలాగే ఉంటే నీకు నచ్చుతుందా అని అడిగాడట. నచ్చదు స్వామి అని. అంటే నువ్వు చూసే సినిమాలో కొన్ని ట్విస్టులు, కొన్ని జిమ్మిక్కులు, కొన్ని గొమ్మిక్కులు, కొన్ని కొన్ని కుట్రలు అవన్నీ ఉంటేనే కదా నీకు ఇంట్రెస్ట్ గా ఉంటది. మనం సృష్టించుకున్న సినిమాకే అన్ని రకాలుగా ఉండాలనుకున్నప్పుడు ఆ దేవుడి సృష్టికి అతనికి అన్ని జీవితాలు ఒకేలాగా ఉంటే బోరు కొట్టదా? అందుకనే కొన్ని కొన్ని జీవితాల్లో కొన్ని కిందేసి మీదేసి పైనేసి కిందనేసి తొక్కుతా ఉంటాడు. అప్పుడు దేవుడా మమ్మల్ని కాపాడని మనం అడుగుతాం చూడు, అప్పుడు ఆయన దిగుతాడు అని చెప్పాడట.